ఇచ్చారు, అరెస్ట్ చేస్తారంటున్నారు. జగన్ గారు నోటీస్ ఇచ్చారు. ఏ విధంగా చూడాలి? చూడమనండి, అరెస్ట్ చేయమనండి. జగన్ గారిని అరెస్ట్ చేయమండి. రాష్ట్రం ఏంటంటే తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో మేము చూపిస్తాం. అరెస్ట్ చేసి చూపించమనండి, అన్నం కాదు. ఈరోజు కారుకి చనిపోతే ఎవరైనా డ్రైవర్ను ఆ నడిపి ఒకరినో బాధ్యత చేస్తారు. ఆ కారులో ఉన్న అందరం చేస్తారు. అది ఎక్కడైనా జరుగుతుంది. అది ఒక బస్సు యాక్సిడెంట్ జరుగుతుంది, ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుర్తాడు. ఆ బస్సులో ఉన్న 50 మంది మీద కేసులు పెడతారా? పేర్లు కనుక్కొని. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు. విచిత్రమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టపరంగా అన్నీ జరుగుతాయి. తప్పనిసరిగా ఎప్పుడు కూడా న్యాయబద్ధంగానే న్యాయం గెలుస్తుంది కూడా. ఆ రకంగానే ముందుకెళ్తాం. డైలాగులు చెప్పి గంగమ్మ జాతరలో రఫా రఫా అంటూ నరుకుతాం, అధికారంలోకి వస్తామని ఈ విధంగా యువతను రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రోత్సహించడం ఏ విధంగా చూడాలంటారు? అది ఎవరు ఇచ్చారో మనం చూశారు. ఆ ఫ్లెక్స్ ఎవరిదన్నది మరి వీడియోతో సహా చూపించారు. ఐడి కార్డు కూడా చూపించారు. అని తెలుగుదేశం పార్టీ సానుభూతి వాడు అది కావాలి తయారు చేసుకుని 250 పెడితే ఎవరైనా తయారు చేస్తారు. అలా తయారు చేసుకుని పెట్టుకున్నాడు అతను. ఆ రకంగా వారికి వారే పెట్టే కార్యక్రమం అది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొడతానన్నాడు. మరి దాన్ని ఏమంటారు? ఒకసారి ఆ ప్రతిపక్షంలో ఉండగానే చెప్పు తీసి చెప్పుతో కొడతా ఉన్నాడు, గుర్తుందా? చెప్పుతో కొడతాడని తీసి ఎవరిని కొడతారైనా? ఇప్పుడు తోకలు చేస్తాం జాగ్రత్త బెదిరిస్తున్నారు. ఎవరిని బెదిరించారని? ఎవరిని బెదిరించారు? ఆ గవర్నమెంట్ అధికారం ఇచ్చే పరిపాలించమనండి, అంతే తప్ప ఎవరు బాబు సొమ్మని ఏదో తీసేస్తాం, పీకిలు తీసేస్తాం, గీసేస్తాం ఎవరు ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని ఏం చేయలేరు కూడా వాళ్ళు. ఏదో బెదిరించేస్తే ఆయన సినిమా డైలాగులతో బెదిరిస్తున్నాడు. గబ్బర్ సింగ్లో అది బెదిరించేవారు కదా. ఆ రకమైన బెదిరింపులు జరుగుతున్నారు తప్ప దాన్ని సినిమాలో కాబట్టి బెదిరితారు. ఇది బయట ఎవరు బెదరు.